మమ్మీ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు మమ్మీ? భలే ఉందే. ఏం కూర మమ్మీ? చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. అరే సుజీ, ఈరోజు మునక్కాయ మటన్ చేస్తున్నాను రా. చాలా బాగుంటుందిరా. అవునా మమ్మీ? అయితే ఈరోజు బాగా తినేస్తా నేను. ఎల్లారు బాగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ వల్లమ్స్ కిచెన్ కింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 టమాటాలు తీసుకున్నాను. ఇంకా చూసినట్లయితే ఒక 5-6 మునక్కాయలు తీసుకున్నాను. కట్ చేసేసాను నీట్గా. ఈ మునక్కాయలు ఎందుకు ఇలాగ ఉన్నాయని అనుకోవద్దు. ప్రజెంట్ వాతావరణానికి ఇట్లాగే పండుతుంది. ఆయన బాగాలేవని కాదు, నీట్గా బాగానే ఉన్నాయి. అవి క్లియర్గా తీసేసుకుంటే బాగుంటుంది. ఒక 1/2 కేజీ మటన్ తీసుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి, ఉప్పు వేసి, పసుపుడు వేసి ఉడికించాను. తర్వాత గమనించినట్లయితే నేను బాండీలు పెట్టాను. ఆయిల్ వచ్చేసి పీనట్ ఆయిల్, అంటే వేరుశనగ నూనె వాడుతున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ తీసుకున్నాను, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కాగనిచ్చి అందులో వెల్లుల్లిపాయలు వేయాలి ఫస్ట్. మమ్మీ, మటన్ స్మైలీ తినచ్చా? మమ్మీ మటన్ వేద్దాం మమ్మీ స్మైలీకి. చికెన్ మాత్రం తినకూడదు నాన్న. మటను తినొచ్చంట, ఫిష్ తినొచ్చంట. ఇంకేమైనా వారానికి ఒకసారి తినొచ్చు, ఏం కాదు నాన్న. మమ్మీ, నాకు బర్త్డే వస్తుంది కదా ఈ మంత్. నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు చెప్పు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. నీకేం కావాలో చెప్పు నాన్న. ఇక్కడ గమనించినట్లయితే నేను కరివేపాకు వేసాను. మమ్మీ, మరి మరి నాకు ఎలిఫెంట్ కావాలి. అలాగే లేరా, షాప్కి వెళ్ళి తీసిస్తా. నాకు బొమ్మ ఎలిఫెంట్ కాదు మమ్మీ, నిజమైన ఎలిఫెంట్ తొండ ఉంటుంది, అది కావాలి నాకు. నమస్కారం రా నాయన, అంత పెద్ద ఎలిఫెంట్ని మేము కొనలేవురా. ఓ మమ్మీ, ఎప్పుడు అలాగే చెప్తావు. ఇంతే, మా డాడీని అడిగి నేను తీపించుకుంటాలే. తీపించుకోపో. ఇక్కడ గమనించినట్లయితే నేను టమాటాలు వేసాను, కట్ చేసిన టమాటాలు. అవి బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఇక్కడ గమనించినట్లయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో 2 వెల్లుల్లిపాయలు, 2 అల్లం ముక్కలు, 2 కొంచెం ధనియాలు వేసి గ్రైండ్ చేశాను. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
ఇక్కడ గమనించినట్లయితే నేను ఒక 5-6 స్పూన్స్ కారం వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్స్ పసుపు వేస్తున్నాను. మునక్కాయ మటన్తో భలే ఉంటుంది కూర. మా మమ్మీ బాగా చేస్తుంది, మేము బాగా తింటాము. నా పుట్టినరోజుకి మాత్రం ఎలిఫెంట్ తీసిందంట. చెప్పండి ఫ్రెండ్స్, మీరైనా ఎలిఫెంట్ తీసిమని. నాకు చాలా ఇష్టం ఎలిఫెంట్కి, ఊరంతా ఊరేగాలని. ఎలిఫెంట్ కాకుండా ఇంకేదైనా అడుగురా బాబు, ఎదుగురా, మా ప్రాణాలు తీస్తావు. సరేలే, నీకు ఏది ఇష్టమైతే అది తీసిలే. కారు, రిమోట్ కంట్రోల్ కారు, లేకపోతే పెద్ద కారు, లేకపోతే ఇంకా ఇది ఉంటుంది కదా హెలికాప్టర్, ఏదో ఒకటి తీసిలే, అడ్జస్ట్ అవుతాలే. ఏం చేస్తాం? మా చక్కనయ్య బంగారు కొండ, అడ్జస్ట్ అయిపోతాడు. బంగారు కొండ కదా చక్కని కొడుకులు బంగారు చక్రాలు తండ్రులు. ఇక్కడ గమనించినట్లయితే నేను మటన్ వేస్తున్నాను. తర్వాత మటన్ వేసి బాగా కలిపెట్టి అందులో వాటర్ పోస్తాను. ఉప్పు సరిపోయిందేమో చూసుకోవాలి. చూసినట్లయితే నేను కట్ చేసుకున్నటువంటి మునగకాయలు అందులో వేస్తున్నాను. వేసి ఒక 20 నిమిషాలు ఉడికిస్తాను.
మసాలా నేనే దంచాను. అదిగో నేనా మిరియాలు, దేనికే దాల్చిన చెక్క, లవంగం అన్నీ వేసి నేనే దంచి మమ్మీకి ఇస్తే మమ్మీ దాంట్లో వేస్తుంది. మమ్మీ ఏం పని చేయలే, నేనే చేసా. అదిగో మమ్మీ దాంట్లో వేస్తుంది. బాగా ఉడికిపోయినాయి మునక్కాయలు, బాగా చూడండి. ఆ నూనె బయటకు వచ్చేసింది, సూపర్గా వచ్చేసింది. సూపర్ మచ్చి మా మమ్మీ భలే చేసేస్తుంది. నేను కూడా హెల్ప్ చేసేలే. అదిగో మసాలా అంతా వేసేస్తుంది. అయిపోయింది, లాస్ట్కి వచ్చేసింది కర్రీ. ఇప్పుడు మేము అందరం కూర్చొని తినాలనుకున్నాం, కానీ నేను స్కూల్కి వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తింటాను అనమాట. మీరు మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. మరి ఎట్లాగా? మరిన్ని వీడియోస్ రావాలంటే నేను నా కామెడీని మీరు ఎంజాయ్ చేయాలి కదా. చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో మా మమ్మీ కొత్తిమీర కూడా వేసేసింది లాస్ట్కి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని నొక్కండి. ఆ తర్వాత నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఇదిగో చక్కని గుమగుమలాడే కూర, నాకు ఎంత ఇష్టమైన మునగకాడల కూర. చాలా బాగుంది, నేను తినేస్తాను అమ్మా అమ్మని. కేఎఫ్సీలో చికెన్ తిన్నాను కదా, అట్లాగే తినేస్తాను అనమాట. చాలండి, బాగా నవ్వుకున్నారు కదా. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డాడీ తింటున్నాడు, సూపర్గా ఉంటుందని చెప్తాడు, లేకపోతే మా మమ్మీ కొడుతుంది. నల్లగా పులుసు మునక్కాయ. వావ్, ఎక్సలెంట్. చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది. చాలు 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 చాలు. వా బా, గుడ్ స్మెల్. ఫేస్ చూపిపోకలే. వా, దీనికి చూపించు కెమెరాకి.